ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీలు ఉన్నత స్థాయికి ఎదిగితే వారిని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగానే పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురంలోని వెలుగు కార్యాలయంలో జరిగినటువంటి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఉన్నంత వరకు తానే ఎమ్మెల్యేనని, రాజకీయం వద్దని వదులుకుంటే తప్ప వేరే వాళ్ళు ఎమ్మెల్యే అవ్వలేరన్నారు. అచ్చుబిట్టే ఎస్సీ కావాలి, గెలిపించే ఎస్సీ కావాలి. కానీ ఎస్సీకి ఎమ్మెల్యే కొంత అధికారం మాత్రం ఇవ్వకూడదు. ఆ ఎస్సీ ఎమ్మెల్యేతో ఏంటి ఇది కరెక్టా? నేను ఒకే అడుగుతున్నా, ఎస్సీ ఎమ్మెల్యే అందరూ కూడా ఏం చేస్తున్నారు, అక్కడ కూడా ఇబ్బంది పెట్టిస్తున్నారు. మంచిదో చెడ్డదో ఇప్పుడు అక్కడ టార్గెట్ చేసేవాళ్ళు, ప్రత్యేకంగా ఎస్సీని టార్గెట్ చేసేవాళ్ళు. ఇది కరెక్ట్ కాదు. పక్షపాతం లేకుండా మంచిగా అదేంటంటే వేరే క్యాస్ట్ ఎవరు తప్పు లేదా, ఓన్లీ ఎస్సీ ఎమ్మెల్యే తప్పు చేస్తారా? అంటే ఎస్సీలు వచ్చి కాలం అవ్వాలి, ఎస్సీలు బాధిస్తూ ఉండాలి, ఎస్సీలు ఎప్పుడు కూడా స్వచ్ఛంగా రావాలి, ఇవన్నీ కరెక్ట్ కాదండి. అది మీరు ప్రత్యేకంగా ఉన్న వాళ్ళు కూడా చేయాలి. అంటే ర్యాంకింగ్ నుంచి 3 లోపల 5 లక్షలు